రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేస్తున్న టాప్ సెలబ్రిటీలపై కేసు నమోదైంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీరేం చెప్పాలనుకుంటున్నారండి దీన్ని? 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 హీరోలు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగల్ల, అలాగే యాంకర్లు శ్రీముఖి, శ్రీ హనుమంతు, శోభా శెట్టి సహా మొత్తం 25 మంది ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వీరంతా బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించారని కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక సెక్షన్ 318(4)(112) రెడ్ విత్ BNS 3A4 IT యాక్ట్ 66D కింద కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. ఇక మరోవైపు పంచగుట్ట పిఎస్కు నటి విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ భాష చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు నటి విష్ణుప్రియ. ఇక అలాగే నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత్తో పాటు సన్నీ సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. పరేషాన్ సుబాయిస్, ఇమ్రాన్ ఖాన్తో పాటు హర్షసాయి దుబాయ్కి పరారీ అయినట్లుగా టాక్ వినబడుతోంది. ఇక మరోవైపు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు పలువురు హీరోలు, హీరోయిన్లతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ అండ్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్. ఎస్ చక్రి, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు కొరడా జులిపిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎవరెవరైతే బెట్టింగ్స్ ను ప్రమోట్ చేస్తుంటారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తెలియజేసిన అనంతరం ఇమ్మీడియట్ గా 11 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, మరోవైపున యూట్యూబర్లు ఉన్నారు, అలాగే ఇటు సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి కేసులలో 11 మందిలో కేవలం చిన్న చితక సెలబ్రిటీలు మాత్రమే ఉండగా ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్స్ అందరి మీద కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యాయి. ఇందులో హీరో రానా, విజయ్ దేవరకొండ, అలాగే మంచు లక్ష్మి, ఇలా ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ కూడా ఉండటంతో ఒక్కసారిగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అవుతుందని చెప్పాలి. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయాలంటేనే ఒక్కొక్కళ్ళు గడగడలాడిపోతున్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు పోలీసులు. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే 11 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి చేసిన తర్వాత ఇవాళ 6గురిని విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంతకంటే ముందే విష్ణుప్రియ భీమనేని, టేస్టీ తేజకు పోలీసులు నోటీసులను జారీ
జారీ చేసి ఇమీడియట్ గా విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఆ మరుసటి రోజు వాళ్ళు విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే విష్ణుప్రియ భీమనేని విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ సమక్షంలో ఆమె గత ఒక గంట సేపటి నుంచి కూడా ఆమె యొక్క విచారణ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇందులో ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో ఆమె యొక్క పాత్ర ఏంటి అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లోనే యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. ఆమె యొక్క అడ్వకేట్ సమక్షంలో పోలీసులు ఆమెను విచారిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసులో మిగతా ఇప్పుడు విష్ణుప్రియ ఇప్పుడు విచారణకు హాజరైంది కాబట్టి ఇప్పటికే టేస్టీ తేజ కూడా విచారణకు హాజరయ్యారు. మరి ఆరుగురికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వారు విచారణకు వస్తారా లేదా అనేటువంటి సస్పెన్స్ అయితే ఉంది. ఈ నోటీసులు జారీ చేసినటువంటి వ్యక్తులలో సీనియర్ యాక్ట్రెస్ సురేఖవాణి కూతురు సుప్రీత ఉంది, నటి శ్యామల ఉంది, మరోవైపున రితు చౌదరి అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో పాటు మరొక 3 వ్యక్తులు ఉన్నారు. మొత్తం 6గురికి నోటీసులు జారీ చేశారు. మరి వీరు విచారణకు హాజరవుతారా లేదనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే వీరికి మాత్రమే కాదు, ఇప్పుడు తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పలువురు సెలబ్రిటీస్, ప్రముఖ టాలీవుడ్ స్టార్లందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మనం ఒకసారి వీరి యొక్క పేర్లు హీరో రాణా దగ్గుబాటి, అలాగే ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండల మీద మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక వీరితో పాటు హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అలాగే ప్రణీత, వీరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అలాగే ఈ మధ్య కాలంలో బాగా పాపులారిటీ సంపాదించినటువంటి అనన్య నాగెల్లా అనేటువంటి హీరోయిన్, అలాగే ఇంతకుముందు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి సిరి హనుమంతు, శ్రీముఖి, ప్రముఖ యాంకర్ శ్రీముఖి, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి నయని పావని, అలాగే నేహా పతాన్, పాండు, పద్మావతి, విష్ణుప్రియ, సాయి, బయాసన్ని, నటి శ్యామల, వీళ్ళందరి మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే వీరిలో 11 మందికి సంబంధించి ఆల్రెడీ కేసులు నమోదవుగా ఇవాళ తాజాగా మరొక 10 మంది మీద పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించి పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎవరెవరైతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, సోషల్ మీడియా నుంచి కావచ్చు, అలాగే యూట్యూబర్లు ఎవరైతే ఇటు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. వారి యొక్క పాత్ర ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్ లో ఎంతవరకు ఉందనేది ఆరా తీస్తాము. అలాగే వాళ్ళు ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారనేది నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండి వారి యొక్క పాత్ర అనేది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో చాలా కీలకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్టులు కూడా చేసి తీరుతామన్నటువంటి విషయాన్ని పోలీసులు ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన సందర్భంలో ఇప్పుడు వరుసగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడంలో ఏమాత్రమే వెనకడట్లేదు. మనం ఇప్పటి వరకు కూడా కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, అలాగే చిన్న చితక సెలబ్రిటీలు వారి మీద మాత్రమే కేసులు నమోదవుగా ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రముఖ హీరోలందరినీ, అలాగే ప్రొడ్యూసర్లు, మిగతా వాళ్ళందరూ ఎవరు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా ఏమాత్రం నిర్మోహమాటం లేకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలికి పడిందనే చెప్పాలి. మరి ఇక వీరందరికీ ఇప్పుడు కేసులు నమోదయ్యాయి కాబట్టి ఖచ్చితంగా వీరందరినీ ఎంక్వైరీకి పిలవడం జరుగుతుంటుంది. అలాగే నోటీసులు ఇస్తారు. అవసరమైతే వీరి యొక్క పాత్రను బట్టి అరెస్టులు చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, ఇటు ఏపీ, తెలంగాణలో ఎక్కడెక్కడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపున పరారీలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే తమ మీద కేసులు నమోదైనటువంటి విషయం తెలిసిన తర్వాత ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కేసుతో పాటు తను చేసినటువంటి వీడియోల మీద కూడా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం తెలిసిన తర్వాత పరేషన్ బాయ్స్ అనేటువంటి ఛానల్లో నిర్వహిస్తున్నటువంటి ఇమ్రాన్ అనే వ్యక్తి దుబాయ్ పారిపోయాడటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అతన్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక మరోవైపు బయాసన్ని అనేటువంటి మోటో బ్లాగర్, తన మీద కూడా కేసులు నమోదయ్యాయి. తనను కూడా ప్రస్తుతం పోలీసులు వెతికే పనిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే మొత్తం ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులలో వైజాగ్ నుంచి ఇటు లోకల్ బాయ్ నాని అనేటువంటి ఒక గంగపుత్రుడు అనేటువంటి పేరుతో తను చేసినటువంటి వీడియోలకు సంబంధించి, తను చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతను ఇమీడియట్ గా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అతను ఇప్పటికే జైల్లో ఉన్నాడు. ఇలా ఎవరెవరైతే సోషల్ మీడియాలో తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి యూట్యూబర్లు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రాథమికంగా మొదట ఎంక్వైరీకి పిలవటం, విచారించడం, నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత అవసరమైతే వాళ్లను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు వెనకాడటం లేదు. చక్రి రత్నకుమార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేస్తున్న టాప్ సెలబ్రిటీలపైన అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరి మీద అయితే కేసులు నమోదైనాయో వారు సినీ ప్రముఖులు, వారు ఎవరైనా స్పందించారా? ఈరోజు విచారణకు ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందా టాప్ సెలబ్రిటీస్లలో ఎవరైనా? రత్నకుమార్,
ఇప్పుడు ప్రజెంట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఇందులో హీరో రానా ఉన్నాడు, మంచు లక్ష్మి ఉంది, ప్రణీత ఉంది, నిధి అగర్వాల్ ఉంది. అలాగే ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుల వ్యవహారంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రాథమికంగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మాత్రం కూడా నమోదైనటువంటి కేసులకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది కాబట్టి వీళ్ళు ఇంకా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి 11 అంటే ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనటువంటి 11 మంది కూడా వాళ్ళు మొదట తమ మీద కేసు నమోదైనటువంటి విషయం తమకు తెలియదు అని చెప్తూనే తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వచ్చి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవుతున్నారు. అంటే ఎవరన్నా ఇటు మీడియా వ్యక్తులు అడిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళు తమ మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసు యొక్క విచారణలో మాత్రం పాల్గొనాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం రాత్రి వేళలో వచ్చి టేస్టీ తేజ్ అనేటువంటి యూట్యూబర్ విచారణకు హాజరయ్యాడు. అలాగే కిరణ్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్ మీద కూడా కేసు నమోదవడంతో అతను కూడా విచారణకు హాజరవ్వడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి ప్రముఖ యాంకరు అలాగే పలు టీవీ షోలలో ఉన్నటువంటి విష్ణుప్రియ భీమనేని కూడా విచారణకు హాజరై అడ్వకేట్ సమక్షంలో 1 గంట సేపటి నుంచి కూడా ఆమె యొక్క విచారణ కొనసాగుతుంది. ఇక ఇప్పుడు తాజాగా మరికొంతమంది సెలబ్రిటీల మీద కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే వారు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వాళ్ళు స్పందిస్తారా లేదంటే డైరెక్ట్ గా వచ్చి పోలీసుల యొక్క విచారణను ఎదుర్కొంటారా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చక్రి, అయితే రత్నకుమార్ విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించినా కూడా హాజరు కాకుండా నెగ్లెక్ట్ చేస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పోలీసులు ఏమంటున్నారు రత్నకుమార్? అయితే ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇప్పటికే 11 మంది మీద మొదట కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరొక 15 మందికి పైగా ఇటు హీరోలు హీరోయిన్లు అందరి మీద కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వాళ్ళని ఖచ్చితంగా ఎంక్వైరీకి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎంక్వైరీకి పిలిచిన తర్వాత వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటనేది కనుక్కుంటారు. అయితే వాళ్ళు కనీసం ఎవరైనా స్పందించకుండా ఉండి ఎవరైతే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఎలాగైనా పట్టుకొని విచారణకు తీసుకొచ్చేందుకు కూడా ఏమాత్రం వెనకాడమో అనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం జరిగింది. అవసరమైతే వాళ్ళు నెగ్లిజెన్సీగా అంటే కొంత ఆలస్యంగా వ్యవహరించినా సరే, నెగ్లిజెన్సీగా వ్యవహరించినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పని ఇప్పటికే తెలియజేశారు. కాబట్టి ఇక ఇప్పుడు ఈ భయంతోనే ఒక్కొక్కరిగా ఎవరెవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో ఆ సెలబ్రిటీలందరూ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లందరూ కూడా వరుసగా వచ్చి విచారణకు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇందులో మాత్రం కేవలం 2 ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో, ఒకటి హర్ష సాయి, మరోవైపున పరేషన్ బాయ్స్ అనేటువంటి ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఇమ్రాన్ అనే వ్యక్తి, ఈ ఇద్దరు కూడా ప్రజెంట్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలియజేసినట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మాత్రమే కాకుండా తను చేసినటువంటి వీడియోలలో అసభ్యకరమైనటువంటి వీడియోలు చిన్న పిల్లలతో చేయిస్తున్నాడు అనేటువంటి విషయం మీద ఎంక్వైరీ చేస్తున్నామనేటువంటి విషయాన్ని పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఖచ్చితంగా తనను అరెస్టు చేస్తారన్నటువంటి ఒక భయంతో ఇటు ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం నిర్మోహమాటంగా వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. చక్రి, అయితే రత్నకుమార్ మరోవైపు పంచగుట్ట పేస్కు నటి విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ భాష చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసుల ఎదుట విచారణకైతే వీరు హాజరయ్యారు. అక్కడ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది రత్నకుమార్? అయితే ఇప్పుడు ప్రజెంట్ విష్ణుప్రియను విచారిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి గమనించినట్లయితే ఆమె మీద ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇవ్వడం, ఒకసారి ఎంక్వైరీకి పిలిపించినప్పుడు ఆమె నెగ్లిజెన్సీగా వ్యవహరించారు. మరొకసారి ఇన్ఫార్మ్ చేసి ఎలాగైనా సరే విచారణకు రావాలని ఖచ్చితంగా పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత తను లీగల్ సలహా తీసుకొని అడ్వకేట్ సమక్షంలో ప్రజెంట్ విచారణకు హాజరైంది. ప్రజెంట్ అడ్వకేట్ తో కలిసి ఆమెను విచారిస్తున్నటువంటి పరిస్థితి. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఎందుకు చేయాల్సి, ఎందుకంటే ఒకవైపున సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు, మరోవైపున బిగ్ బాస్ కంటెస్టెంట్ గాను గత చాలా రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఆ రకంగానూ సంపాదించడం జరిగింది. అంతకంటే ముందు ఆమె స్పెషల్ సాంగ్స్ కావచ్చు, లేకపోతే యాంకర్ గా కావచ్చు, అనేక అంటే ఆదాయం సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండి కూడా ఇంకా అత్యాశకు పోయి ఇంకా ఎక్కువ మొత్తంలో సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి అడ్డదారులు తొక్కుతున్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు ఆమె మీద కేసు నమోదైంది. కాబట్టి ఇందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే దానికి ఎలా ఉంది ఇప్పటి వరకు
ఎన్ని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది, ఎంతవరకు సంపాదించింది, మొత్తం లావాదేవీలు అనేవి కూడా ఆమెకు ఎలా జరిగాయి, ఇందులో మనీ, ఎందుకంటే ఒకవైపున ఈడీ అధికారులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఎలా జరిగాయి అనే దాని మీద కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగి ఉండొచ్చు, హవాలా రూపంలో జరిగి ఉండొచ్చు, మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చు, అనుమానాలు కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల మొత్తాన్ని కూడా ఎంతవరకు సంపాదించారు, ఎవరెవరి ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్ జరిగింది, వీళ్ళందరికీ కూడా ఒకరి ద్వారా ఒకరికి మరొకరికి ఎవరు కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారనేది పూర్తిగా ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ విచారణలో ఈ విషయాలనే ప్రజెంట్ పోలీసులు ఎంక్వైరీలో అడుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే రత్నకుమార్, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పోలీసుల నజర్ అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల వివరాలు ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా ఈ పరిణామాలతో? ఎస్, ఈ విషయానికి సంబంధించి కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే వీళ్ళందరి చేత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీటి మూలాలను కనుక్కునేందుకు పోలీసులు చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ను ఎవరి ద్వారా ఎవరికి చేరవేస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా లావాదేవీలు చేసేటువంటి మధ్యవర్తులు ఎవరు, ఈ మధ్యవర్తులను నడిపిస్తున్నటువంటి మెయిన్ కింగ్ పిన్లు ఎవరు, ఎందుకంటే అసలు ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకుంటే వాళ్లకు మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి మధ్యవర్తులు ఎవరైనా తెలిసిపోతుంది. ఆ మధ్యవర్తులను వీళ్ళ ద్వారా పట్టుకున్న తర్వాత అసలు కింగ్ పిన్లు ఎవరైనా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పట్టుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మూలాల మొత్తాన్ని కూడా వెలికి తీసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు, డబ్బు సంపాదనే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు, తమను అనుసరిస్తున్న వారు ఏమైనా పర్వాలేదు, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ జనాన్ని నిండా ముంచుతున్నారు. అయితే ఇకపై ఇలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కొరడా జుల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు సంపాదనే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని అడ్డు అదుపు లేకుండా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వీరి మాటలు విని పెట్టుబడులు పెడుతున్న వారు నట్టేట మునిగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి తమతో పాటు తమ కుటుంబాలను చంపి మరీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ పై కేసులు నమోదు చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు, డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బెట్టింగ్, లోన్ యాప్లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ తమను ఫాలో అవుతున్న వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. సైబర్ మోసగాలు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి ఫాలోవర్స్ ను బలి చేస్తున్నారు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లలో కొందరు ఇప్పటికే కటకటాలు లెక్కిస్తుండగా మిగిలిన వారు ఇరకాటంలో పడ్డారు. బెట్టింగ్ ఒకప్పుడు ఈ పదం అంతగా ఎవరికీ తెలియదు, కానీ నేటి కాలంలో బెట్టింగ్ యమపాసంలా మారుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఇదే సమస్యగా మారింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో కొందరు యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. పెట్టుబడి పెడుతూ లక్షలు సంపాదిస్తున్నామని చెప్తున్నారు. వీరి మాటలు నమ్మి కొంతమంది పెట్టుబడులు పెడుతున్నారు. తీరా నష్టాలు రావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. 11 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, శేషసాయిని సుప్రీత, రితు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ, అజయ్, విశాఖకు చెందిన లోకల్ బాయ్ నానితో సహా మొత్తం 11 మందిపై 318/4, 3/A, 40SGA, 66D ITA యాక్ట్ 2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఊరుకోమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గేమింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ప్రభుత్వం. గేమింగ్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ తెలుసో తెలియకనో డబ్బు మీద వ్యామోహం, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక్క ఏడాదిలోనే బెట్టింగ్ యాప్స్ వల్ల 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది యువతతో పాటు చిరు వ్యాపారులు, చిన్న చితక పనులు చేసుకునేవారే. వీరి మరణానికి పరోక్ష కారణం ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడమేనని పోలీసులు గుర్తించారు. ఇదే విషయంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా యూట్యూబర్స్ కి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదని మండిపడ్డారు. సమాజం ఎటుపోయినా బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైనా వీరికి సంబంధం లేనట్టు ఉంటున్నారని ధ్వజమెత్తారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లను అరికట్టేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను
చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. ఇదంతా ఒక ఎత్తు అయితే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల వర్షన్ మరోలా ఉంది. తాము అన్ని నిబంధనలు పాటిస్తూ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నామని చెప్తున్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే పేరు పొందిన యూట్యూబర్స్ ని టార్గెట్ గా చేసుకుని బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం రావడంతో వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఏదేమైనప్పటికీ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ లక్షలు సంపాదిస్తుంటే అదే బెట్టింగ్ యాప్స్ వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వేరే సందర్భాల్లో చాలా మంది ఇట్లాంటి డబ్బులు పోగొట్టుకొని ఆస్తులన్నీ పోగొట్టుకున్న యువత సూసైడ్కు కూడా ఆత్మహత్యకు కూడా పాల్గొన్నారు అనే అంశాలను ఆయన వివరిస్తూ ఈ కేసు కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దిగివస్తున్నారు. తమకు తెలిసో తెలియకో చేసిన తప్పిదం ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయమంటున్నారు. బెట్టింగ్ ను ప్రమోట్ చేసిన నోర్లే పోలీసుల దెబ్బకు ఎవరు కూడా బెట్టింగ్ చేసి మోసపోకండి అంటున్నాయి. తాము తెలియక ప్రమోట్ చేశామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో మార్పు రావడం సంతోషంగా ఉందని పోలీసులు అంటున్నారు. అయితే గతంలో వారు చేసిన వీడియోల వల్ల జరిగిన డ్యామేజ్ కు బాధ్యత వహించాల్సిందేనని తెగేసి చెప్తున్నారు. బెట్టింగ్ యాప్లను ఎవరు ప్రమోట్ చేసినా చర్యలు తప్పవంటున్నారు. ఎవరు ప్రమోట్ చేశారో వారి పాత్ర ఏంటి అనేది దర్యాప్తులో తేలుతుందంటున్నారు. దర్యాప్తు అనంతరం చట్టపరమైన శిక్ష తప్పదంటున్నారు. ఇక పరేషన్ బాయ్స్ పేరుతో ఇమ్రాన్ అనే వ్యక్తి బెట్టింగ్ ముసుగులో చిన్నపిల్లలతో అసభ్యకరంగా వీడియోలను పోస్ట్ చేశాడని తమ దృష్టికొచ్చిందని దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని డీసీపీ హెచ్చరించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ వాటిని ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులను పెట్టిన ఒక 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఒక సిటిజన్ ఆయన యాక్టివిస్ట్ ఒక ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్ఎంప్లాయిడ్ యూత్ మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది వాళ్లకు ఈ బెట్టింగ్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ పెడుతున్న ఈ సోషల్ మీడియా పోస్టులు చేరుకుంటున్నాయి. వాళ్ళు అటువంటి వీడియోలను చూస్తూ చాలా ప్రభావితం అవుతున్నారు. చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలా మంది మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇక నుంచి గేమింగ్ యాక్ట్ ఉల్లంఘించి ఎవరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే కేవలం యూట్యూబర్స్, చిన్న నటులపైనే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులపై కూడా కేసు నమోదు చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.